వెల్కమ్ టు వన్య అకాడమీ అండి. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి ట్రిగ్నోమెట్రీ పార్ట్ 4. మీలో ఎవరైతే పార్ట్ 4 ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ 1 నుంచి పార్ట్ 3 వరకు చూడండి. ఎందుకంటే పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో మనం ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్ అలానే బేసిక్ ఫార్ములాస్ కూడా డిస్కస్ చేశాను. పార్ట్ 1 అండ్ పార్ట్ 2 చాలా ఇంపార్టెంట్. ఆ 2 పార్ట్స్లో నేను ఏదైతే మీకు థియరీ ఫార్ములాస్ చెప్పానో వాటి మీదే మనం 80% ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం ట్రిగ్నోమెట్రీ నుంచి. అవి పెద్ద కష్టపడి నేర్చుకోవాల్సిన ఫార్ములాస్ కూడా ఏం కాదండి, చాలా బేసిక్ ఫార్ములాస్. సో పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కంపల్సరీ చూడండి. ఆ 2 పార్ట్స్లో నేను చెప్పినవి పర్ఫెక్ట్గా నేర్చుకోండి, ఓకేనా? సో ఈరోజు పార్ట్లో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. If sin theta plus cos theta by sin theta minus cos theta equals to 5/4, then the value of tan square theta plus 1 by tan square theta minus 1 is. మనకి sin theta plus cos theta by sin theta minus cos theta equals to 5/4 అని ఇచ్చారండి. సో మనల్ని ఇది ఫైండ్ అవుట్ చేయమన్నారు. నేనేం చెప్పానండి మీకు, మనకి ఏదైనా సైన్, కాస్, టాన్, కాట్, సీకెంట్ ఆర్ కొసికెంట్ ఈ 6లో మీకు ఏ ఒక్కదాని వాల్యూ తెలిసినా మిగతా వాటిని ఏదైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సైన్ తీటా వాల్యూ తెలిస్తే దాని నుంచి మీరు కాట్ తీటా ఫైండ్ అవుట్ చేయొచ్చు, సీకెంట్ తీటా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మిగతా 5లో ఏదైనా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి దీని నుంచి మనకిచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ నుంచి మనం ఏదైనా ఒక వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే సైన్, కాస్, టాన్, కాట్, సీకెంట్, కొసికెంట్ ఈ 6లో ఏదైనా ఒక వాల్యూ వస్తుందేమో చూద్దాం. సో మనకి ఏమి ఇచ్చారు, సైన్ తీటా ప్లస్ కాస్ తీటా బై సైన్ తీటా మైనస్ కాస్ తీటా ఈక్వల్స్ టు 5/4. దీన్ని జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 4 సైన్ తీటా ప్లస్ 4 కాస్ తీటా ఈక్వల్స్ టు 5 సైన్ తీటా మైనస్ 5 కాస్ తీటా. సో ఈ కాస్ వాల్యూస్ అన్నీ ఒక సైడ్, సైన్ వాల్యూస్ అన్నీ ఒక సైడ్ రాసుకున్నట్లయితే మనకి 4 కాస్ తీటా ప్లస్ 5 కాస్ తీటా ఈక్వల్స్ టు 5 సైన్ తీటా మైనస్ 4 సైన్ తీటా. ఏమవుతుంది, 9 కాస్ తీటా ఈక్వల్స్ టు సైన్ తీటా. ఓకే, సో సైన్ ఈ కాస్ వాల్యూని కూడా ఈక్వల్ టుకి ఇటువైపు తెచ్చుకున్నట్లయితే సైన్ తీటా బై కాస్ తీటా ఈక్వల్స్ టు 9. దాని నుంచి మనకి సైన్ తీటా బై కాస్ తీటా అంటే ఏం చెప్పుకున్నాం, టాన్ తీటా. సో సైన్ తీటా బై కాట్ తీటా అంటే టాన్ తీటా అయినట్లయితే టాన్ తీటా ఈక్వల్స్ టు ఏమవుతుంది, 9 అవుతుంది. సో మనకి టాన్ తీటా వాల్యూ వచ్చింది. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది ఏంటండి, టాన్ స్క్వేర్ తీటా ప్లస్ 1 బై టాన్ స్క్వేర్ తీటా మైనస్ 1 కాబట్టి ఆ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో మనల్ని టాన్ స్క్వేర్ తీటా ప్లస్ 1 బై టాన్ స్క్వేర్ తీటా మైనస్ 1. సో టాన్ తీటా అంటే 9 కాబట్టి 9 స్క్వేర్ ప్లస్ 1 బై 9 స్క్వేర్ మైనస్ 1. సో 81 ప్లస్ 1 బై 81 minus 1 that equals to 82/80. 2 4s are 2 1s are 2 4s are 0. సో 41/40 మన ఆన్సర్ అవుతుంది, ఓకేనా? సో మీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్లో టానే కాదండి ఏదైనా ఇవ్వచ్చు, ఏది ఇచ్చినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకొని టాన్ తీటా వాల్యూస్ డ్రా చేసుకొని దాని నుంచి మనల్ని ఏదైతే ఫైండ్ అవుట్ చేయమన్నారో అవి ఫైండ్ అవుట్ చేసేయటమే. ఒక వాల్యూ ఇచ్చి మిగతా వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం ఆల్రెడీ ప్రీవియస్ పార్ట్స్లో డిస్కస్ చేసుకున్నాం కదా, అలా ఫైండ్ అవుట్ చేసేయటమే. ఇక్కడ మనం కన్వర్ట్ చేయగా మనకి టాన్ తీటా వచ్చింది, ఫైండ్ అవుట్ చేయమంది కూడా టాన్స్లోనే ఉంది కాబట్టి మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని యూజ్ చేయాల్సిన పని లేకుండా ఈజీగా అయిపోయింది ఈ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1/1 plus tan square theta plus 1/1 plus cot square theta is. సో మనకి దీని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. దీని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఈ ప్రాబ్లం అనేది 2 టైప్స్గా ఉంటుంది. ఫస్ట్ మీకు ఈ పైన మొత్తం ఒకటి ఇచ్చి కింద ఆప్షన్స్లో అన్ని కాన్స్టెంట్ వాల్యూస్ ఇవ్వచ్చు, లేదా కింద కూడా మనకి
ఆప్షన్ ఏ కాస్ తీటా అని, ఆప్షన్ బి కాస్ స్క్వేర్ తీటా సైన్ తీటా, ఇలా అవి కూడా మనకి వాల్యూస్ కాకుండా ఈ కాస్లు ట్యాన్లు ఇన్ టర్మ్స్ ఆఫ్ వాటిల్లోనే ఇవ్వచ్చు ఆప్షన్స్. రెండు సాల్వ్ చేయటం కూడా ఈజీనే. సో ఫస్ట్ అన్ని కాన్స్టెంట్లు ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆప్షన్స్ అన్ని కాన్స్టెంట్ వాల్యూస్ అలానే డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి తీటా వాల్యూని మనమే ఎజ్యూమ్ చేసుకోవాలి. ఓకే, అన్ని కాన్స్టెంట్లు ఉన్నాయి, సో తీటా వాల్యూ మనమే ఎజ్యూమ్ చేసుకోవాలి. తీటాని ఎజ్యూమ్ చేసుకునేటప్పుడు టోటల్ ఎక్స్ప్రెషన్ అనేది ఇన్ఫినిటీ అవ్వకుండా చూసుకోవాలి. ఇది మెయిన్. ఓకేనా, టోటల్ ఎక్స్ప్రెషన్ ఇన్ఫినిటీ అవ్వకుండా చూసుకోవాలి. మీరు తీటా వాల్యూ ఏదైనా అనుకోవచ్చు. ఓకే, సో తీటా ఈక్వల్స్ టు 45 డిగ్రీస్ అనుకుందాం. ఇక్కడ మీరు తీటా వాల్యూని కన్సిడర్ చేసేటప్పుడు ఏదైతే అనుకుంటారో ఫస్ట్ మెయిన్ స్టెప్ ఆ ఎక్స్ప్రెషన్ అనేది ఇన్ఫినిటీ అవ్వకూడదు. సెకండ్ ఏంటంటే మీరు సింపుల్గా సాల్వ్ చేసేలాగా ఎజ్యూమ్ చేసుకోండి. సో సింప్లిఫికేషన్ సింపుల్గా ఉండేలాగా ఎజ్యూమ్ చేసుకోండి. సింపుల్గా ఎప్పుడు ఉంటుందండి, తీటా ఈక్వల్స్ టు 45 డిగ్రీస్ దగ్గర ట్యాన్ తీటా 1 కాట్ తీటా 1. సో మనకి ఈ మొత్తం సింప్లిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది కదా. సో సింప్లిఫై చేయండి. 1/1 ప్లస్ tan 45 డిగ్రీస్ అంటే 1, tan స్క్వేర్ తీటా అంటే 1 స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 1/1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా. సో తీటా ప్లస్లో 45 డిగ్రీస్ పెట్టుకున్నాం కాబట్టి కాట్ 45 1 హోల్ స్క్వేర్ 1 అవుతుంది. దట్ ఈక్వల్స్ టు 1/2 ప్లస్ 1/2 దట్ ఈక్వల్స్ టు 2/2 ఈక్వల్స్ టు 1. సో ఆప్షన్స్లో 1 మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, మీరు తీటా 0 తీసుకున్నారనుకోండి, అప్పుడు మీకు కాట్ తీటా ఇన్ఫినిటీ అవుతుంది. కాబట్టి మనం ఇన్ఫినిటీ అవ్వకూడదు కదా, కాబట్టి 0 తీసుకోకూడదు. అదే మీరు తీటా 90 డిగ్రీస్ తీసుకున్నారనుకోండి, అప్పుడు ట్యాన్ తీటా ఇన్ఫినిటీ అవుతుంది. కాబట్టి అది కూడా తీసుకోకూడదు. మనం ఈజీగా ఉండటం కోసం 45 డిగ్రీస్ అని తీసుకున్నాము. కాదు మేము 30 డిగ్రీస్ అని తీసుకుంటే మరి డిఫరెంట్గా వస్తుంది అనుకుంటే ఏమీ రాదండి, డిఫరెంట్గా ఏమీ రాదు. కావాలంటే చూడండి, తీటా ఈక్వల్స్ టు 30 డిగ్రీస్ తీసుకున్నారనుకోండి, ట్యాన్ తీటా వాల్యూ ఏమవుతుందండి 1/√3 అవుతుంది. కాట్ తీటా వాల్యూ √3 అవుతుంది. సో ఈ ట్యాన్ తీటా కాట్ తీటా వాల్యూస్ని మనం ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకి ఏం ఎక్స్ప్రెషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు, 1/1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా ప్లస్ 1/1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా దట్ ఈక్వల్స్ టు 1/1 ప్లస్ tan 30 1/√3 కాబట్టి 1/√3 హోల్ స్క్వేర్ ప్లస్ 1/1 ప్లస్ √3 హోల్ స్క్వేర్ ఏమవుతుందండి, 1/1 ప్లస్ 1/3 ప్లస్ 1/1 ప్లస్ 3 ఈక్వల్స్ టు, ఇక్కడ 3 ఎల్సిఎం తీసినట్లయితే 3 ప్లస్ 1/3 ప్లస్ 1/4. నెక్స్ట్ ఏమవుతుందండి, 3/4 ప్లస్ 1/4 దట్ ఈక్వల్స్ టు 4/4 ఈక్వల్స్ టు 1. సో మీరు తీటా వాల్యూ 30 తీసుకున్నా ఆన్సర్ 1 వచ్చింది, తీటా వాల్యూ 45 తీసుకున్నా 1 వచ్చింది. సో తీటా వాల్యూ ఏది తీసుకున్నా కూడా ఆన్సర్ అనేది ఒకటే వస్తుంది. కాబట్టి తీటా వాల్యూని కన్సిడర్ చేసేటప్పుడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ మొత్తం ఇన్ఫినిటీ అయ్యేలా మాత్రం కన్సిడర్ చేయకూడదు. ఎందుకంటే అది రూల్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇన్ఫినిటీ అవ్వకూడదు మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్. సెకండ్ది ఏంటంటే అది రూల్ కాదు, కానీ మనం తక్కువ టైంలో సాల్వ్ చేసుకోవటం కోసం, మనకి ఈజీగా ఉండటం కోసం తీటా వాల్యూ ఎంత తీసుకుంటే మనకి సింప్లిఫికేషన్ ఈజీగా ఉంటుందో ఆ వాల్యూని తీసుకోండి. సో ఈ తీటా వాల్యూ తీసుకునే విధానం మీకు ఎప్పుడు ఫాస్ట్గా ఉంటుంది అంటే పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో నేను చెప్పాను కదా, పార్ట్ 2లో చెప్పినట్లున్నాను నేను ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ యొక్క వాల్యూ టేబుల్. అది మీకు ఎంత పర్ఫెక్ట్గా వస్తే అంత త్వరగా ఇవి ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా, అక్కడ కూడా మీరు సైన్ నుంచి సైన్ 0, 30, 45 అన్ని టేబుల్ రాసుకొని చూసి చెప్పేలా అయితే మీకు ఎగ్జామ్లో ఇవి టైం ఎక్కువ పడుతుంది. ఆ టేబుల్స్ రాసుకునే అంత టైం ఉండదు. కాబట్టి అవి పర్ఫెక్ట్గా నేర్చుకోండి. వాటి వాల్యూస్ నేర్చుకున్నప్పుడే మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఈజీగా చేయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం.
ద వాల్యూ ఆఫ్ 2 cos square theta minus 1 into 1 plus tan theta by 1 minus tan theta plus 1 minus tan theta by 1 plus tan theta ఫైండ్ అవుట్ చేయమన్నారు. సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం లానే ఇచ్చారు కాబట్టి మనకి ఇక్కడ ఎంత పెద్ద ఎక్స్ప్రెషన్ అయినా ఇవ్వనివ్వండి, మనకు అనవసరం. తీటా వాల్యూని ఎజ్యూమ్ చేసుకునేటప్పుడు తీటా వాల్యూ ఎక్స్ప్రెషన్ వాల్యూ అనేది ఇన్ఫినిటీ అవ్వకుండా చూసుకోవాలి అంతే. సో ఇక్కడ తీటా వాల్యూ మనం 0 degrees అనుకుందాం. తీటా ఈక్వల్స్ టు 0 degrees అనుకుంటే మనకి కాస్ tan ఇచ్చారండి. కాస్ 0 ఏమవుతుంది? కాస్ 0 degrees 1 అవుతుంది. tan 0 అవుతుంది. ఇక్కడ 0 పెట్టడం వల్ల మనకేమి ఇన్ఫినిటీ అవ్వట్లేదు కదా, ఇక్కడ 1 అలానే 0 1 plus 0 by 1 minus 0 1 minus, సో మనకి ఎక్స్ప్రెషన్ ఏమి ఇన్ఫినిటీ అవ్వట్లేదు కాబట్టి తీసుకోవచ్చు. మనకి సింప్లిఫికేషన్ కూడా ఈజీగా ఉంటుంది. 2 cos square theta, సో 2 into cos 0 1 కాబట్టి 1 square minus 1 into 1 plus tan theta, tan 0 degrees 0 by 1 minus 0 plus 1 minus 0 by 1 plus 0. సింప్లిఫై చేయండి. 1 square అంటే 1, 2 1s are 2, 2 minus 1 1 అవుతుంది. సో 1 by 1 plus 1 by 1 that equals to 1 plus 1 that equals to 2. ఆన్సర్ ఏమవుతుందండి? 2 అవుతుంది. మరి తీటా ప్లేస్లో 90 degrees తీసుకున్నా కూడా ఈజీగా ఉంటుంది కదా అంటే, తీటా ప్లేస్లో 90 degrees తీసుకుంటే మీకు 1 ప్లస్ ఇన్ఫినిటీ, ఇక్కడ ఇన్ఫినిటీ వస్తుంది కదా, మనకి ఎక్స్ప్రెషన్లో ఇన్ఫినిటీ రాకూడదు. ఓకే, పోనీ తీటా ప్లేస్లో 45 degrees తీసుకుంటే కూడా tan వాల్యూ 1 అవుతుంది కాబట్టి ఈజీగా ఉంటుందా అంటే 1 minus 1 0 అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ కూడా ఇన్ఫినిటీ వస్తుంది కదా, 1/0 అంటే ఇన్ఫినిటీ కదా, కాబట్టి ఆ వాల్యూస్ కూడా మనకి ఎజ్యూమ్ చేసుకోలేము. ఓకేనా, ఎజ్యూమ్ చేసుకున్నప్పుడు ఫస్ట్ పాయింట్ ఎక్స్ప్రెషన్ ఇన్ఫినిటీ అవ్వకూడదు. ఇన్ఫినిటీ అవ్వకుండా మీరు ఏ యాంగిల్ అయినా ఎజ్యూమ్ చేసుకోవచ్చు, కానీ మీరు సింప్లిఫికేషన్ ఈజీగా ఉండేలాంటి యాంగిల్ని మీరు ఎజ్యూమ్ చేసుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది మీకే సింప్లిఫై చేయడానికి. ఓకేనా, ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఆప్షన్స్లో అన్ని కాన్స్టెంట్ వాల్యూస్ ఉంటే ఎక్స్ప్రెషన్ ఇన్ఫినిటీ అవ్వకుండా ఏదైనా యాంగిల్ని మీరే ఎజ్యూమ్ చేసుకొని ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో ఆ యాంగిల్ని సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఏదైతే ఆన్సర్ వస్తుందో అదే మీ ఆన్సర్ అవుతుంది. అదే ఆప్షన్స్లో ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1/cosecant theta minus cot theta minus 1/sin theta. ఆప్షన్స్ ఏమి ఇచ్చారండి? ఫస్ట్ ఆప్షన్ cosecant theta, సెకండ్ ఆప్షన్ tan theta, నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ 1, ఫోర్త్ ఆప్షన్ cot theta. సో ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ సెకండ్ అండ్ థర్డ్లో ఏం చూసాం మనం? ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, కింద అన్ని కాన్స్టెంట్లు ఇచ్చారు కాబట్టి తీటా మనం ఎజ్యూమ్ చేసుకొని సబ్స్టిట్యూట్ చేసుకొని ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ మనకి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఆప్షన్స్లో ఒకటే ఒక కాన్స్టెంట్ వాల్యూ ఇచ్చారు, మిగతా 3 మనకి కాన్స్టెంట్ వాల్యూస్ కాదు. సో ఇలాంటి కేసెస్లో ఏం చేయాలి అంటే తీటాని మీరు ఎజ్యూమ్ చేసుకోండి. ఎందులో ఎజ్యూమ్ చేసుకుంటారు? ఫస్ట్ ఈ ఆప్షన్స్లో ఎజ్యూమ్ చేసుకోండి. ఓకేనా, తీటా ఈక్వల్స్ టు ఈజీగా ఉండటం కోసం మనం 45 degrees అనుకుందాం. సో తీటా ఈక్వల్స్ టు 45 అంటే కొసికెంట్ 45 ఏమవుతుందండి? √2 అవుతుంది. tan 45 1 అవుతుంది. సో కాన్స్టెంట్ని యాజ్ టీజ్గా రాసుకోండి. cot 45 1 అవుతుంది. సో ఈ 45 degreesని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోకూడదండి, ఎందుకంటే ఆప్షన్స్ 1 2 3 ఆప్షన్స్ 1 అయినాయి, ఒకటే వచ్చినాయి కాబట్టి ఇక్కడ మనం ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది ఎజ్యూమ్ చేసుకోలేము. ఎందుకు ఎజ్యూమ్ చేసుకోలేము ఏంటి అంటే మీకు ఈ సొల్యూషన్ మొత్తం సాల్వ్ చేశాక మీకు క్లియర్ అవుతుంది. అన్ని ఆప్షన్స్ ఏ 2 కూడా సేమ్గా రాకూడదు. మనం యాంగిల్ ఎజ్యూమ్ చేసుకున్నప్పుడు 4 ఆప్షన్స్ కూడా డిఫరెంట్గా రావాలి. ఇక్కడ 3 ఆప్షన్స్ సేమ్ వచ్చినాయి కాబట్టి ఇంకొక యాంగిల్ ఎజ్యూమ్ చేసుకోండి. సమ్ 30 degrees అనుకున్నాం అనుకోండి, కొసికెంట్ 30 degrees 2 అవుతుంది. tan 30 1/√3 అవుతుంది. కాన్స్టెంట్ యాజ్ టీజ్గా 1 రాసుకుందాం. cot 30 √3 అవుతుంది. సో అన్ని ఆప్షన్స్ డిఫరెంట్గా వచ్చినాయి కదా మనకి తీటా వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకోవటం వల్ల. ఇలా ఏ యాంగిల్కి అయితే మనకి అన్ని ఆప్షన్స్ డిఫరెంట్గా వస్తాయో ఆ ఎజ్యూమ్ చేసుకున్న యాంగిల్ని ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే,
ఫస్ట్ ఏం చేయాలి, ఇలాంటి మోడల్స్ని తీటా వాల్యూని ఏదో ఒకటి ఎజ్యూమ్ చేసుకోండి. ఆప్షన్స్లో ఇచ్చిన దాంట్లో మనకి సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏవి కూడా సేమ్గా రాకూడదు, ఏ రెండు ఒకటే ఆప్షన్స్ రాకూడదు. అలా వస్తే మనకి ఆ యాంగిల్ అనేది సాల్వ్ చేయడానికి సరిపోదు. సో ఇంకొక యాంగిల్ ఏదైనా సబ్స్టిట్యూట్ చేసుకోండి. చేసుకున్నప్పుడు 4 ఆప్షన్స్ కూడా డిఫరెంట్ కాన్స్టెంట్ వాల్యూస్ ఏ యాంగిల్కి అయితే వస్తుందో ఆ ఎజ్యూమ్ చేసిన యాంగిల్ని ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో సబ్స్టిట్యూట్ చేయండి. 1 కొసికెంట్ తీటా అంటే 2 మైనస్ కాట్ తీటా అంటే √3 మైనస్ 1 సైన్ తీటా, తీటా ప్లేస్లో 30, సైన్ 30 అంటే ఎంతండి 1/2. సింప్లిఫై చేయండి. దీన్ని మనం ఎలా చేసుకోవచ్చు, 2 + √3తో న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయొచ్చు కదా. సో ఇవన్నీ మనం ప్రీవియస్ చెప్పుకున్నాం, వాటిల్లో ఈ సింప్లిఫికేషన్ చెప్పుకున్నాము. సో 2 + √3 1/2 మైనస్ √3ని 2 + √3తో మల్టిప్లై చేసి 2 + √3తోనే న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేసాము. మైనస్ ఈ 2 ఇలా వస్తుంది. సో 2 + √3 a మైనస్ b ఇంటూ a ప్లస్ b, a² - b² అంటే 2² - √3² ఏమవుతుందండి, 2² 4, √3² 3, దట్ ఈక్వల్స్ టు 1. సో డినామినేటర్ 1 అయిపోతుంది. న్యూమరేటర్లో మనకు ఉందేంటి 2 + √3 - 2 +2 - 2 క్యాన్సిల్ అయిపోతుంది, √3. ఈ √3 అనేది ఆప్షన్స్లో ఉంటుంది. సో ఆప్షన్స్లో ఎక్కడుందండి √3, ఇక్కడ ఉంది. సో √3 అంటే ఏంటి, కాట్ తీటా, అంటే ఆన్సర్ కాట్ తీటా అవుతుంది. ఓకేనా. డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. మనకి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి కాన్స్టెంట్ వాల్యూస్ ఇస్తే ఎక్స్ప్రెషన్ అనేది ఇన్ఫినిటీ అవ్వకుండా మీరు ఏదో ఒక యాంగిల్ని ఎజ్యూమ్ చేసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. కానీ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి అన్ని కాన్స్టెంట్ వాల్యూస్ ఇవ్వనప్పుడు మీరు ఫస్ట్ ఈ ఆప్షన్స్కి ఏదో ఒక వాల్యూని ఎజ్యూమ్ చేసుకోండి. తీటా వాల్యూని ఎజ్యూమ్ చేసుకొని ఆప్షన్స్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మీకు కొన్ని కాన్స్టెంట్ వాల్యూస్ వస్తాయి. ఆ కాన్స్టెంట్ వాల్యూస్ అనేవి 4 ఆప్షన్స్లో కూడా ఏ రెండు సేమ్గా రాకూడదు, 4 ఆప్షన్స్ మనకి డిఫరెంట్గా ఉండాలి. సో అలా ఒక వాల్యూని తీటా వాల్యూని ఎజ్యూమ్ చేసుకోండి. ఏ తీటా వాల్యూకి అయితే 4 ఆప్షన్స్ డిఫరెంట్గా వస్తాయో అదే తీటా వాల్యూని మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసినట్లయితే మీకు వచ్చే ఆన్సర్ ఆ కాన్స్టెంట్ వాల్యూ అనేది ఈ 4 ఆప్షన్స్లో ఏదో ఒకటి వస్తుందండి. సో సింప్లిఫై చేస్తే మనకి √3 వచ్చింది. ఎజ్యూమ్ చేసుకున్నప్పుడు √3 దేనికి వచ్చింది, కాట్ తీటాకి, అంటే మన ఆప్షన్ కాట్ తీటా అవుతుంది. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం. Find the value of sin theta minus 2 sin cube theta by 2 cos cube theta minus cos theta is. ఓకే, దీనికి ఆప్షన్స్ రాయలేదు నేను. ఏ sin theta, b cos theta, c tan theta, అలానే d cot theta. సో ప్రీవియస్ దాంట్లో ఒకటి కాన్స్టెంట్ వాల్యూ ఇచ్చారు, మిగతా 3 మనకి ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ ఇచ్చారు. ఇక్కడ 4 కూడా ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్సే ఇచ్చారు. సో ఏదైనా సరే మనకి కాన్స్టెంట్తో పాటు ఇలా ఒక ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్ వచ్చింది అంటే మనం ఏం చేయాలి, తీటా వాల్యూని ఎజ్యూమ్ చేసుకోవాలి. సో తీటా ఈక్వల్స్ టు 30 degrees ఎజ్యూమ్ చేసుకుంటే సైన్, కాసు, టాన్, కాటు 3 డిఫరెంట్గా ఉంటాయి. సో సైన్ 30 1/2, కాట్ 30 √3/2, tan 30 1/√3, cot 30 √3. సో ఈ తీటా వాల్యూని మీరు ఎంత ఫాస్ట్గా ఎజ్యూమ్ చేసుకోగలుగుతారో అంత ఫాస్ట్గా ఎగ్జామ్లో సాల్వ్ చేయగలుగుతారు. మీరు ఎప్పుడు ఎజ్యూమ్ చేసుకోగలుగుతారు అంటే ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ యొక్క టేబుల్, అలానే బేసిక్ ఫార్ములాస్ పార్ట్ 1 and 2లో మనం డిస్కస్ చేసుకున్నది చాలా ఇంపార్టెంట్. అది బాగా నేర్చుకోండి, మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, అన్నీ డిఫరెంట్గా వచ్చినాయి కాబట్టి మనం తీటా వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా. సో మనకి ఏమి ఇచ్చారు, ఫైండ్ అవుట్ చేయమన్నది సైన్ తీటా మైనస్ 2 సైన్ క్యూబ్ తీటా బై 2 cos క్యూబ్ తీటా మైనస్ కాస్ తీటా. సో సైన్ 30 ఎంతండి 1/2 మైనస్ 2 ఇంటూ సైన్ 30 హోల్ క్యూబ్ కాబట్టి 1/2 ఇంటూ 1/2 ఇంటూ 1/2 డివైడెడ్ బై 2 ఇంటూ కాస్ 30 హోల్ క్యూబ్. కాస్ 30 అంటే ఎంతండి √3/2 కాబట్టి √3/2 ఇంటూ √3/2 ఇంటూ √3/2
మైనస్ కాస్ 30 √3/2. ఏమైనా క్యాన్సిల్ అవుతాయా అండి? 2 క్యాన్సిల్ అయిపోతుంది, అలానే 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఏమవుతుంది? 1/2 మైనస్ 1/4 బై √3 ఇంటూ √3 ఏమవుతుంది? 3√3. 3√3/4 మైనస్ √3/2. మీరు సింప్లిఫై చేస్తే ఇక్కడ ఎల్సిఎం 4 అవుతుంది. 2 మైనస్ 1 డివైడెడ్ బై ఇక్కడ కూడా ఎల్సిఎం 4 అవుతుంది. 3√3 మైనస్ 2√3 దట్ ఈక్వల్స్ టు 4 క్యాన్సిల్ అయిపోతాయి. 1/√3 ఆన్సర్ అవుతుంది. 1/√3 అనేది ఆప్షన్స్లో ఎక్కడుందండి? 1/√3 ఇక్కడ ఉంది. అంటే అది దేనికి సంబంధించింది? tan θకి. కాబట్టి ఆప్షన్ tan θ కరెక్ట్. ఓకేనా అండి? సో ట్రిగ్నామెట్రీ అనేది చాలా ఈజీ టాపిక్ అండి. మీరు ట్రిగ్నామెట్రీలో ఏదో 10th ఇంటర్లో మనం నేర్చుకున్న ఫార్ములాస్ అన్నీ నేర్చుకోవాలి, అన్నీ అప్లై చేసి మనం సింపుల్గా సాల్వ్ చేయాలి అనేమనుకోవద్దు. చాలా చాలా బేసిక్స్. సైన్ తీటా అంటే ఫార్ములా, కాస్ తీటాకి, ట్యాన్ తీటాకి, కాట్కి, కొసికెంట్కి, సీకెంట్కి, ఈ 6టికి ఫార్ములాస్. అలానే నేను జస్ట్ ఒక్క ఫార్ములా నుంచి నేను మీకు ఒక్క ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ నుంచి 4 ఇంకొక ఐడెంటిటీస్, అంటే ఒక ఫార్ములాతో మీకు 4 ఫార్ములాస్ ఎలా వస్తాయో కూడా చెప్పాను. ఆ 5 అలానే ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్ యొక్క వాల్యూస్, tan 30 అంటే ఏంటి, tan 60 అంటే ఏంటి, ఇవన్నీ మీకు నోటెడ్గా ఉండాలి. మనం a+b² అంటే మీ అందరికీ ఎంత బాగొచ్చు, a² + b² + 2ab. అది మీరు ఎప్పుడు అడిగినా చెప్తారు, ఏ టైంలో అడిగినా మీరు అది కరెక్ట్గా చెప్తారు. అంతే పర్ఫెక్ట్గా పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో నేను చెప్పినవి నేర్చుకోండి. ట్రిగ్నామెట్రీ నుంచి ప్రాబ్లమ్స్ 80% మీరు సాల్వ్ చేయగలుగుతారు. ట్రిగ్నామెట్రీ చాలా ఈజీ అండి, చాలా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు చూడండి, మీరు ఎవరైతే ఇప్పటి వరకు ట్రిగ్నామెట్రీని టచ్ చేయని వాళ్ళు ఉంటారో, మీకు ఇది తెలుసుకోకముందు ఈ ప్రాబ్లం చూసినప్పుడు మీరు సాల్వ్ చెయ్యలేరు అంటే చేయగలుగుతారు, కానీ ఇలా సింపుల్గా చెయ్యరు కదా. మీకు తెలిసిన ట్రిగ్నామెట్రీ ఐడెంటిటీస్, ఫార్ములాస్ అన్నీ యూజ్ చేసుకొని దీన్ని సింప్లిఫై చేసి ఒక పేజ్ చేసి ఆన్సర్ తెప్పించుకుంటారు. కానీ అదంతా మనం చేయాల్సిన పని లేదు. జస్ట్ తీటా వాల్యూని ఎజ్యూమ్ చేసుకోండి. తీటా వాల్యూని ఎజ్యూమ్ చేసుకున్నప్పుడు 4 ఆప్షన్స్ డిఫరెంట్గా వస్తే ఆ ఎజ్యూమ్ చేసుకున్న తీటా వాల్యూని ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేసుకోవడం, ఏదైతే ఆన్సర్ వస్తుందో అదే మనకి ఆప్షన్ అవుతుంది. సో వచ్చిన ఆన్సర్ దేనికి ఎజ్యూమ్ చేసుకున్నదో చూసుకొని టిక్ పెట్టుకోవటం. అదే అన్ని కాన్స్టెంట్ వాల్యూస్ ఇచ్చినట్లయితే తీటాని ఎంతో కొంత ఎజ్యూమ్ చేసుకొని డైరెక్ట్గా ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేసుకోవటమే. సో ట్రిగ్నామెట్రీ అనేది చాలా ఈజీ టాపిక్. సో మీకు అన్ని మోడల్స్ చెప్తాను క్లియర్గా. ఈజీ అండ్ ఇంపార్టెంట్ టాపిక్, ఎవరు వదిలిపెట్టొద్దండి ట్రిగ్నామెట్రీ టాపిక్ని. ఓకేనా అండి? ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలానే ఈరోజు డిస్కస్ చేసిన ఈ పార్ట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.